దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరొక శ్రేష్టమైన సమయంలో దేవుని మహాకృపను బట్టి యోహాను సువార్త ధ్యానముల కొరకు ఇలాగున మీతో కలుసుకోవటం సంతోషంగా ఉంది సోదరులారా. యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. దాదాపుగా 2 వచనాలు, 15వ అధ్యాయము 2 వచనాలను మనము ఇంతవరకు ధ్యానం చేశాము. సోదరులారా, చాలా సంగతులు దేవుడు మనతో మాట్లాడారు. మీరు ఆ భాగాలను వీక్షించాలి, వినాలి అనుకుంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఉన్నాయి. రాజు జీసస్ లేక జీసెల్ఎం బైబిల్ హిస్టరీ అనే యూట్యూబ్, ఫేస్బుక్లో ఉన్నాయి. కనుక వాటిని కనుక మీరు వీక్షించగలిగితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ ఎపిసోడ్ కూడా క్లియర్ కట్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది సోదరులారా. ఎనివే, దేవుని వాక్యం శ్రేష్టమైంది, చాలా విలువైంది, దానిలో చాలా శక్తి ఉంది అని చెప్పడానికి సమయంలో నేను మీ ముందుకు వచ్చాను. కొంచెం ఆ వాక్యం మీద మీరు మనసుంచి, ఈ మనసును లగ్నం చేసి వినగలిగితే సోదరులారా, వాక్యము ఎంత గొప్పదో స్పష్టంగా మీకు అర్థమవుతుంది. మంచిది. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని నేను మీతో చదువుతాను. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉన్నా ఇంకా వాక్యం అది ఆ వచనాన్ని పరిశీలించగలిగిన అవకాశం ఏదున్నా గమనించాలని మనం చేస్తున్నా. 15వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, గనుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నీ పాదాల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. నీ మాటలు ప్రభువా మా వినికిడిలో ఆశీర్వాదకరంగా మమ్మల్ని బలపరిచేవిగా ఉండడానికి సహాయం చేయండి. దయగల దేవుడా, నీ స్తోత్రాలు. నాతోనూ వినువారు ಎಲ್ಲరితోనూ మాట్లాడి ప్రభువా వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించి నీ వచ్చు పర్యాంతము మేము మా మార్గములలో తప్పిపోకుండా నువ్వు చూపించే మార్గంలో నడిపించి వాక్య ఉదక స్నానం చేసి శుద్ధులు చేయమని మీరే మాట్లాడమని ప్రభువా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సోదరులారా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అనే ఆ వచన భాగం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సహజంగా మన వాళ్ళు తలంచేది ఏమిటంటే ఆయన శిలువ, మరణం, పునరుద్ధానం, లేదా మనము బాప్తిస్మం అనే ఒక చర్య ద్వారా పరిశుద్ధపరచబడతామని తలస్తాం. అయితే అప్పటికి యేసయ్య చనిపోలేదు,
రక్తం కార్చలేదు, శ్రమ పడలేదు, పునరుద్ధానుడవలేదు, ఇంకా సిలువేయబడలేదు. కొన్ని గంటల్లో యేసయ్య సిలువేయబడతారు. సోదరులారా, యేసయ్య వాళ్ళతో అంటున్న మాట, ఇట్ మీన్స్ with his disciples, he said, now you have been clean. మీరు పరిశుద్ధులయ్యారు, ఇప్పుడు మీరు పవిత్రులయ్యారు. అయితే ముందున్న ఒక మాట అన్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి క్లిస్టర్ క్లియర్గా our Lord Jesus Christ declared that they were clean now because of his word. ఆయన మాటను బట్టి ఆయన పవిత్రులయ్యాడు, మీరు పవిత్రులయ్యారు అనే మాట సోదరులారా యేసయ్య వారితో మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటి సోదరులారా? ఆయన మాటను బట్టి పవిత్రులయ్యారు. వాస్తవానికి ఈ మాటకు ముందు మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏంటంటే, వాళ్ళు యూదులు, శిష్యులందరూ యూదులే. యేసయ్య దావీదు వంశం నుండి లేక యోధా వంశం నుండి వచ్చిన దావీదు నుండి వచ్చిన అతని తర్వాత తరం వారికి యేసేపు మరియల కుమారుడుగా పరిగణించబడ్డాడు. అంటే యేసయ్య కూడా యూదుడుగా జన్మించాడు. యాజ్ ఏ ట్రైబ్ ఆఫ్ అవుట్ ఆఫ్ 12 tribes came from Jacob and Rebekah, Jacob and Rachel, Jacob and Leah. యాకోబు రాహేల నుండి, యాకోబు లేయాల నుండి, లేక వారి దాసీల నుండి వచ్చిన వారందరూ ఆ 12 గోత్రాలలో యోధా అనేవాడు ఉన్నాడు. అతడు వన్ ఆఫ్ ద ట్రైబ్ అవుట్ ఆఫ్ 12 tribes. అంటే 12 గోత్రాలలో అతడు ఒక గోత్రం. ఆ గోత్రంలో నుంచి వచ్చిన వాడు యేసయ్య. అయితే సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సిన సందర్భం, యేసయ్య కావచ్చు, ఆయన వెంబడించిన 12 మంది శిష్యులు కావచ్చు, దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మీన్స్ అవుట్ ఆఫ్ 12 tribes. ఆ 12 గోత్రాల్లో నుంచి, ఆయా గోత్రాల్లో నుంచి వచ్చిన వారే ఈ 12 మంది. సోదరులారా, ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నానంటే, బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. దే హ్యావ్ ఎ సేక్రెడ్ టెక్స్ట్, మీన్స్ ద లా ఆఫ్ మోజెస్. very strongest and strict commandments had been given by the God Almighty, and they used it to practice the law of Moses from ancient times. It means since the Most High God given them at the Mount Sinai. సినాయి పర్వతం దగ్గర ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఇశ్రాయేలు అనుభవిస్తూ వచ్చారు, అనుసరిస్తూ వచ్చారు. Of course, some of the rebels and disobedient people overruled the law of Moses, and it has been caused to drive the Lord himself for the sake of their rebellious attitude and disobeyed to the commandments what God given them, ordered them. వారిలో కొంతమంది ఆ ఆజ్ఞలను కట్టడలను అనుసరించకపోయినా, వారు తిరుగుబాటు చేసిన, దేవునికి అవిధేయులైన, వారి యొక్క సిద్ధాంతం, వారి యొక్క బాధ్యత, వారి యొక్క సోదరులారా
మ్యాండేటరీ చేయవలసిన వాళ్ళ దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటించారు. ఆ ధర్మశాస్త్రం సోదరులారా వారిని పవిత్రులను చేసింది. హౌ ఇట్ మేడ్ దేర్ సెక్రెడ్. వాళ్ళు ఎలా చేసింది పరిశుద్ధులు అంటే సోదరులారా వాక్యానికి లోబడడం, ఆ క్రమశిక్షణలో ప్రవర్తించడం, ఆ ప్రకారం శుద్ధులవటమే సోదరులారా వారిని పరిశుద్ధులు చేసింది అని. ఏమండి, మనందరికి బాగా తెలుసు, కొంతమంది బాధ్యత కలిగిన తల్లిదండ్రులు, మంచి ప్రవర్తన కలిగిన తల్లిదండ్రులు నీతి నియమాలను సోదరులారా అనుసరించి అలా బ్రతికిన తల్లిదండ్రులు వారి పిల్లలను చాలా పద్ధతిగా పెంచుతారు సోదరులారా. పద్ధతిగా వారు నడుస్తారు. అలాంటి వారిని సమాజం చూసినప్పుడు సోదరులారా, అదే వీళ్ళు చాలా మంచివాళ్ళుగా ఉన్నారు, వీళ్ళు తల్లిదండ్రులు ఎవరు చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు, మంచివారు మంచి ప్రవర్తన అనగానే సోదరులారా మనకి గుర్తు రావాల్సింది వీళ్ళు ఒక నిష్ట నియమాలకు కట్టుబడి ఉన్నారు అనే విషయం మన మస్తిష్కంలోకి రావాలి. సహజంగా భారతదేశంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, రకరకాల పురాణాలు, మతానికి ఒక గ్రంథం, రకరకాలు ఉన్నాయి. చాలా వరకు ఆ గ్రంథాల్లో సోదరులారా నీతి నియమాలే రాయబడ్డాయి. అలా మనుషులు తన పిల్లలను కానీ వారు కానీ నీతి ప్రవర్తనలో నడుస్తున్నప్పుడు సహజంగా వాళ్ళు ఏ కులస్తులు, ఏ మతస్థులు, వాళ్ళు వీటిని పాటిస్తున్నారు అనే ఒక ఆలోచన మనుషులకు తడుతుంది సోదరులారా. బియాండ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ లివ్ లైక్ righteous, good one, or some principles in their life. వారి సోదరులరా మత సంబంధమైన సిద్ధాంతాలలో కనుక నడవకపోతే ఈ నీతి సూత్రాలు, నీతి సంబంధమైన విషయాలు కనబడవు సోదరులరా. కనుక ఒక మనిషి జీవితంలో క్రమశిక్షణ అనేది కనబడాలంటే సోదరులారా వారి మత సిద్ధాంతాలే కారణం అవుతాయి. ఈనాటి సైన్స్ కావచ్చు, లేకపోతే శాస్త్రాలు, నేను పబ్లిక్ డొమైన్ లో ఉన్న చాలా ఆధునిక రచనలు కావచ్చు, ఇవన్నీ మనుషుల్ని మార్చలేవు. ఆధునిక పోకడలన్నీ మనుషుల్ని సోదరులారా ఒక ప్రమాదకరమైన దారిలోకి నడిపిస్తున్నాయి సోదరులారా. సైన్స్ డెవలప్ అయిందంటారు, శాస్త్రాలు మన వాళ్ళు బాగా పురోగతి సాధించామంటారు. మనిషి మతానికి శాస్త్రం, సైన్స్ సవాలు విసురుతుందంటారు. కానీ వాటిలో మనకి నీతి నియమాలు కనబడవు సోదరులారా. ఒకవేళ ఏదైనా తీసుకోవాల్సిన మంచి ఉన్న మనుషులు దాన్ని తీసుకునే పరిస్థితులు లేరు. కనుక ఒక మనిషిని కట్టిపారేయాలంటే సోదరులారా మతంలో ఉన్న కొన్ని నిష్ట నియమాలే కట్టిపారేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సోదరులారా ఈ మత సంబంధమైన పుస్తకాలలో దొరికి మాటలు కానీ, లేక బైబిల్లో మనకు కనబడే పరిశుద్ధమైన వాక్య భాగాలు కానీ, వీటికి మధ్యలో వ్యత్యాసం ఏమిటి అంటే సోదరులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన భాగం అంతా దాదాపుగా మత్తయి నుండి యోహాను సువార్త వరకు ప్రభు చర్యలు, ప్రభు మాట్లాడిన మాటలు,
ఆయన అద్భుతాలు, మనుషులకు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, నేర్పించిన పద్ధతులు, ఆయన జీవన విధానం, ఇదంతా ఉంటుంది స్వామి. ఇక పాత నిబంధన గ్రంథానికి, ప్రవక్తల గ్రంథాలకు వస్తే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా, పంచకాండాలైతే మోషే ద్వారా, ఇలా దేవుడి ప్రేరేపణ వలన దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారిని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, సోదరులారా సిద్ధపరిచి మనకు అప్పగించిన, మానవాళికి అందించిన గ్రంథాలు. సోదరులా, నేను ఏమంటానంటే, ఈ వాక్యము ఖచ్చితంగా మనుషుల్ని ఎంతో కొంత శుద్ధి చేస్తుంది, ఎంతో కొంత శుద్ధి చేస్తుంది. అయితే పాత నిబంధనకు, మోషే పంచకాండాలకు, ప్రవక్తల గ్రంథాలకు, ధర్మశాస్త్రానికి, ఈ కొత్త నిబంధనలో ప్రభు మాట్లాడిన మాటలకు భేదం ఏమిటి? భేదం ఏమిటంటే, సోదరులగా ప్రాచీన గ్రంథాలలో వారు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా బలులు లేకపోతే ఆజ్ఞలు పాటించటం, ఇది పద్ధతి. ఇవి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, మనుషుల చేత గ్రంథస్థం చేయబడి, మనుషుల ద్వారా మన చేతుల్లోకి వచ్చాయి. కానీ క్రొత్త నిబంధన భాగం అలా కాదు. అది ఎలాంటిదంటే, యేసయ్య మాట్లాడిన, ప్రత్యక్షంగా మాట్లాడిన మాట, ఆయనతో సన్నిహితంగా మెలిగి, ఆయనను దగ్గరగా చూసి, ఆయనను తాకి, ఆయనను తడిమి చూసి, సోదరులారా గ్రంథస్థం చేసిన సంగతులు, గ్రంథస్థం చేసిన సంగతులు. అంటే సాక్షాత్తు దేవుడే మానవుడై, ప్రభువై, యేసుక్రీస్తై మన మధ్యలో సంచరిస్తూ తన నోరారా పలికిన మాటలు, సోదరుల ఒక ప్రవక్త ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అందించిన మాటలే ఇశ్రాయేలుని అంత గొప్పగా చేస్తే, తానే మనిషి మన మధ్యలో సంచరించి నోరారా పలుకుతున్నప్పుడు ఆయనతో తిరిగిన వాడు ఎంత పరిశుద్ధులవ్వాలి? హౌ మచ్ బికమ్ righteous and sanctified. How much cleanse the disciples while the Lord Jesus Christ was speaking in front of them, in their presence. We cannot imagine. దేవుడే వారితో మాట్లాడుతున్నప్పుడు ముఖాముఖిగా వారు ఎంత పరిశుద్ధులయ్యారు అనేది సోదరులారా మనం ఊహించటం అసాధ్యం సోదరులారా. అఫ్కోర్స్ వారితో ఉన్న, యేసయ్యతో ఉన్న ఆ శిష్యులే ఆ సంగతి గమనించి ఉండకపోవచ్చు. ఎందుకంటే బికాస్ దే వర్ హ్యూమన్ బీయింగ్స్ and still they were illiterate. After they anointed the Holy Ghost and ascension of the Lord Jesus Christ and filled by the Holy Spirit, they had lot of wisdom. The wisdom came from above. పై నుండి వచ్చిన ఆ జ్ఞానంతో, అభిషేకంతో వారు అభిషేకించబడి సర్వసత్యములోకి ఆ తదుపరి నడిచారు సోదరులారా. బిఫోర్ దే వర్ ఇల్లిటరేట్. దానికి ముందు వారు అక్షర లేని సోదరులారా, చదువు లేని అజ్ఞానులు. కానీ దేవుని పరిశుద్ధాత్మ లేదా ప్రభువు వారితో మాట్లాడిన మాటలు సోదరులారా వారిని పరిశుద్ధుల్ని చేసినవి. They had cleaned themselves after they came to know a lot of things directly out of the mouth of the Lord Jesus Christ and are very close unto the Lord Jesus Christ. సోదరులారా,
ఆయన ముఖాంతరములో నుండి, అంటే ఈ సృష్టి స్థితి లయ కారకుని ముఖాంతరములో నుండి సోదరులారా ఆయన ప్రత్యక్షముగా మాట్లాడుతుండగా వారు సమీపములో ఉన్నారు. సోదరులారా చెప్పాలంటే ఆయన స్వరము లెబానోను దేవదారు వృక్షాలను విరిచివేయగలదు. ఆయన స్వరము సోదరులారా, ఆయన స్వరము అరణ్యములు లేళ్లను ఈయన చేయగలదు. ఆయన స్వరము సోదరులారా తుఫానును పుట్టించగలదు. ఎవ్రీథింగ్ హ్యాడ్ బీన్ పాసిబుల్ బికాస్ ఆఫ్ హిస్ వర్డ్. సోదరులారా మనము ఆయన వాక్యాన్ని గనక కొన్ని వచ్చిన భాగాలను పరిశీలిస్తే ఆయన వాక్యం ఎంత పరిశుద్ధమైంది, ఎంత పవిత్రమైందో స్పష్టంగా మనకు అర్థం. నేను చదువుతానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతారు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదురు దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని అది అంటే ఇక్కడ సంఘం. ఈ 26 అధ్యాయంలో అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు సంఘాన్ని గురించి ప్రస్తావించాడు. ఆ ప్రస్తావనలో సోదరులారా కళంకం కలిగిన సంఘాన్ని, సంఘం అంటే ఎవరు? మనుషులేగా, దేవుని సన్నిధికి వచ్చే మనుషులేగా. కళంకం ఉంటుంది. ప్రతి మనిషి కళంకం కలిగి ఆపిష్టోడే, స్త్రీ గాని పురుషులు గాని ఎవరు గాని ఎవరస్తులు కాదు. మరి ఈ దినాల్లో అయితే వారి పాపానికి అంతమే లేదు. కళంకం ముడతలు కలిగిన వాళ్ళు సోదరుల పరిశుద్ధత లేని వాళ్ళు, నిర్దోషం అనేది మాటకి తావే లేదు. వారి జీవితం అంతా దోషమే. అయితే సోదరులారా ఇలాంటి కళంకం కలిగిన సంఘాన్ని, మనుషుల్ని, ముడత కలిగిన దాన్ని లేదా అపవిత్రమైన దానిని సోదరులారా దోషములతో మూట కట్టుకున్న మనుషుల్ని సోదరులారా ఆయన వాక్యం ఉదక స్నానం చేసిందంట. వాక్యముతో ఉదక స్నానం. ఉదకము అంటే నీళ్లు సోదరులారా. ఉదకము అంటే నీళ్లు. వాక్యముతో ఉదక స్నానం అంటే వాక్యము నీళ్లతో పోల్చబడింది. కంపేర్ విత్ ద వాటర్. నీళ్లు ఎంతటి మురికినైనా కడిగేస్తాయి కదా. అందుకనే బాప్తిసం అనేది వెలుగులోకి వచ్చింది. అందుకని మన పురాణాలలో లేకపోతే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషుల యొక్క పురాణాలలో నీటికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఐగుప్తు వెళ్తే నైలు నదికి, సోదరులారా ఆ సిరియా అటువైపు వెళ్తే అబాబాకి, లేదా ఇస్రాయేల్ వెళ్తే యోర్దాన్కి, మన ఏదేని తోటకి వెళితే ఆయన ఒకే నదిని 3-4 చీలికల ద్వారా ప్రవహింప చేశాడు. భారతదేశానికి వస్తే రకరకాల నదులు, వాటికి పుణ్య నదులని నామకరణాలు చేయబడ్డాయి. సోదరులారా నీళ్లకున్న ప్రత్యేకత ప్రాధాన్యతను బట్టి సోదరులారా వాటి ఆ శుద్ధి చేసే వ్యక్తిత్వాన్ని బట్టి మనుషులు గొప్పగా వాటిని కీర్తిస్తూ వాటిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే సోదరులారా మనుషులకు అర్థం కాని విషయం ఏమిటంటే నీళ్ల కంటే, నిప్పు కంటే, లోకంలో ఉన్న పంచభూతాల కంటే దేవుని వాక్యము ఇంకా పరిశుద్ధమైంది సోదరులారా. ఇంకా పరిశుద్ధమైంది వాక్యం అనే ఉదక స్నానం. మనుషులకు అర్థమైతే వాక్యమే శుద్ధి చేసింది అనేవాడు అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు. మనుషులకు అర్థం కాలేదు
కాదు. కాబట్టి వాక్యం శుద్ధి చేయటం ఏమిటి అని ప్రస్తావనకు వస్తారు. కాబట్టి అక్కడ ఉదకము అంటే నీళ్లను వాడటం జరిగింది పౌలు. వాక్యం అనే ఉదక స్నానం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని సోదరులారా మనం అనుసరిస్తున్నప్పుడు ఆ వాక్యము మనకు తెలియకుండానే సోదరి సోదరులారా మనలను పవిత్రులను చేస్తుంది, పరిశుద్ధుల్ని చేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి సోదరులారా, జ్ఞాపకం ఉంచుకోవాలి సోదరులారా. ఆయన వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. సంఘాన్ని ముడత లేకుండా, మచ్చ లేకుండా అద్భుతమైన వాక్యం సోదరులారా. 119వ కీర్తన 9వ వచనాన్ని మనం గమనిస్తే, 119వ కీర్తన 9వ వచనాన్ని గమనిస్తే, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అంటాడు. సోదరులారా, యవనులో ఎంత అపవిత్రత ఉంటుందో, యవనస్తులు ఎంత కాని పని చేస్తారో వి మస్ట్ రిమెంబర్. మనకు తెలుసు బాగా. అయితే వారిని కూడా శుద్ధి చేస్తుంది, వారి మలినాన్ని కూడా కరిగేస్తుంది. ఈ సమయంలో వాక్యం వింటున్న సోదరి సోదరుడు, యవనస్తుడా యవనస్తుడా, ఒకవేళ నువ్వు పాపం చేసి ఆ విషయంలో నువ్వు మారుమనసుకుంది, నేను అంత పాపం చేశాను, ఎంత పాపం చేశాను అని ఒకవేళ నీకు ఇంకా బాధ కలుగుతుంటే నువ్వు గుర్తు చేసుకోవాల్సిన విషయం, ఎంత పాపమునైనా కడగగలిగింది దేవుని వాక్యము అనేది గుర్తుపెట్టుకో సోదరులారా. It should be surely clean yourself even though the ugly sin you committed, unexplainable sins you have committed. మాటలాడలేని పాపము, అసహ్యమైన నీచమైన పాపాలను చేసినా కూడా ఈ వాక్యము నిన్ను కడుగుతుంది. సోదరులరా, చాలా మంది ఎలా ఉంటారంటే, ఆ వాక్యం కడిగేస్తుంది కదా, ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే అయిపోయింది కదా, ఆదివారం ప్రార్థనకి అయితే మనం పునీతులం అయిపోతాం అని పాపం చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, పాపం చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు. సోదరులరా, ఇలాంటి వారికి వాక్యం అంటే పడదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే వారికి బాధ కలుగుతుంది. ఆ స్థానంలో వారు నిలబడరు సోదరులారా. వాక్యములో సత్యం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మాటలు యోహాను సువార్త 17వ వచనంలో చూస్తే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Prepare them, dedicate them by His word, because there has been truth in that word. వాక్యము చేత ప్రతిష్ఠ చేయి, anoint them, ఎందుకంటే ఆ వాక్యములో సత్యం ఉంది. సోదరులారా, మనం గుర్తుపెట్టుకోవాలి, సత్యము మనలను స్వతంత్రులను చేస్తుంది. సత్యము మనల్ని స్వతంత్రం చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఇబ్రానీయులకు రాసిన పత్రిక 10వ వచనంలో ఉంటే, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి, నిర్మలమైందంటే దేవుని వాక్యం నిర్మలమైంది సోదరులారా. అదే మనల్ని పరిశుద్ధులు చేసింది. యాకోబు పత్రిక 1:18, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారం కలిగి, వాక్యం కనిద్ది అంట సోదరులారా. 1 పేతురు 1:24-25, గడ్డి ఎండును దాని పూరాలను అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచింది. ఈ వాక్యం ఎప్పుడు నిలిచిందంట సోదరులారా. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యం. సోదరులారా, సువార్త కనింది, వాక్యం కనింది, వాక్యం సత్యం.